అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలోనే రాజస్థాన్ తర్వాత నిజామాబాద్ జిల్లాలోనే తయారవుతుంది గేవర్ సీడ్. ఆ గేవర్ సీడ్ ఎలా తయారు చేస్తారు, అందులో ఏమేమి వస్తువులు వేసి తయారు చేస్తారు అనే అంశానికి సంబంధించి తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా చూడొచ్చు గేవర్ సీడ్ ఇక్కడ తయారు చేస్తున్న పరిస్థితి. దీనికి అంతటికి సంబంధించి ఇక్కడ వారైతే ఇందులో మైదా పిండి, అదేవిధంగా నెయ్యి, వేడి నీళ్ళతో కలిపి పిండిని కలుపుతామని ఇక్కడ చెప్తున్నారు. దీనికి రోజువారీగా దీన్ని తయారు చేయడానికి ఎంతో కష్టంతో కూడుకున్న పని. దీనికి చూసుకోవచ్చు వాళ్ళు ఒక స్పూన్తో ఎలా వేస్తున్నారు, దీన్ని ఎలా కలుపుతున్నారు, దీని అంతటికి కూడా ఎలా అవుతుంది అనే దానికి సంబంధించి చూసుకోవచ్చు. మొత్తంగా ఈ గేవర్ సీడ్ తయారీకి రాజస్థాన్, మధ్యప్రదేశ్ తర్వాత నిజామాబాద్ జిల్లానే ఎంతో ఫేమస్గా మారింది. ఇది పూర్తిగా అంటే దసరా తర్వాత ఇక్కడ నుండి గేవర్ సీడ్ తయారు చేస్తారు. దీనికి అంతటికి సంబంధించి ముఖ్యంగా దసరా తర్వాత ఉగాది కంటే ముందే దీన్ని పూర్తి చేస్తారు. ఎందుకంటే ఉగాది తర్వాత మళ్ళా వచ్చే సంవత్సరం వరకు కూడా గేవర్ సీడ్ సంబంధించి ఉంటుంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ గేవర్ సీడ్ సంబంధించి ఏమేమి వేస్తారు, దీనికి అంతటికి సంబంధించి ఎలా తయారు చేస్తారనే అంశానికి సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా చెప్పండి, ఇందులో आप लोग गेवर सीड बना रहे, किधर किधर ऐसा गेवर सीड बनाते, कैसा रहते? जी, ये गेवर सीड स्पेशल इस राजस्थानी स्पेशल आइटम है। साल में एक ही बार बनाते हैं ये, और साल में एक ही बार मिलता है। ये प्योर अपने दूध, मैदा और घी से बनाते हैं ये, और हर मास तो नहीं मिलता। स्पेशल ये अपने तेलंगाना में लगाए ये पार, हर साल लगाते हैं बस। ऐसा तेलंगाना में, राजस्थान के बाद अब तेलंगाना में लगाया, निजामाबाद में पहली बार एवरी साल में मिल रहा है इधर। ऐसे इसको बनाने के लिए क्या क्या मिलाते इसमें, क्या डेली कितना किलो बेचते? जी, ये तो अभी साल में डेली देखो 10 से 15 किलो ही बेचते हैं, और इसमें निकालने में बहुत टाइम लगता है। इसको थोड़ा 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 डाल के बनाने में बहुत टाइम लगता। ऐसे बोलो आप लोग ये गेवर सीड बनाने के लिए, और दूसरा वो सेमिया भी बना रहे, वो उसको इसमें क्या क्या मिलाते? इसमें स्पेशल पहले दूध लेते हैं, दूध लेके उसमें घी डाल के, मैदा डाल के उसका प्रिपरेशन करते हैं, मटेरियल तैयार करके फिर घी में ये निकालते हल्लो हल्लो करके। ये गेवर का ये है ना, ये कैसा बनाते हो? जी जी, ये सांचा स्पेशल हैदराबाद से ले आते हैं उसको, वहाँ से बना के फिर एकदम दूध में मिला के फिर आराम से उससे डालते हैं, एक बूंद डाले जब निकलता हो। మొత్తానికి చూసుకోవచ్చు గేవర్ సీడ్ తయారీకి సంబంధించి పూర్తి స్థాయిలో మేము ఇక్కడ రాజస్థాన్ తర్వాత ఇక్కడే నిజామాబాద్ జిల్లాలో తయారు చేస్తున్నామని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలోనే ఫేమస్గా తయారవుతుంది. దీనికి సంబంధించి అయితే ఇది తయారు చేయడానికి సాంచలు మాత్రం మేము హైదరాబాద్ నుండి తెప్పించామని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి ఏ గేవర్ సీడ్ బనా రहे ना, कैसा बनाते, कैसा बेचते? दूध से बनाते, दूध, मैदा, घी और शक्कर और रबड़ी ऊपर डालते। ओके, कितना किलो बनाते डेली? डेली 30 किलो। कैसा किलो बेचते? 600 रुपीज़ के जी बस। हाँ, कौन कौन लेके जाते ये? मारवाड़ी, गुजराती, तेलुगु सब लोग ले जाते। మొత్తానికి చూసుకోవచ్చు గేవర్ సీడ్ తయారు చేయడానికి అయితే మేము ఎంతో కష్టపడుతున్నాం. దీనికి రాజస్థాన్, గుజరాత్ తర్వాత నిజామాబాద్ జిల్లాలోనే, మధ్యప్రదేశ్ తర్వాత నిజామాబాద్ జిల్లాలోనే తయారవుతుంది. తెలంగాణలో అత్యధికంగా ఈ ప్రాంతానికి సంబంధించిన సీడ్ని అయితే గుజరాతీలు, మార్వాడీలు అత్యంత ప్రేమగా తీసుకొని వెళ్ళి కొనుక్కొని వెళ్తారో. దీనికి సంబంధించి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది కేవలం దసరా తర్వాత, ఉగాది కంటే ముందు మేము ఏదైతే సంక్రాంతికే తయారు చేస్తామని చెప్తున్నారో, దీనివల్ల దీనికి ఎంతో పేరుగాంచింది. దీన్ని తయారు చేయడానికి మైదా పిండితో పాటు చక్కెర, అదేవిధంగా నెయ్యితో తయారు చేస్తాం. దీని ఒక కిలోకు తయారు చేయడానికి ఎంతో కష్టమవుతున్న పరిస్థితి అని చెప్తున్నారు. రాజస్థాన్, గుజరాత్ తర్వాతనే తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో గేవర్ సీడ్ దొరుకుతుంది. గేవర్ సీడ్కి సంబంధించి కొనుగోలుదారులు ఉన్నారు ఇక్కడ. వారు ఎక్కడి నుండి గేవర్ సీడ్ అంటే ఏంటి అనే అంశానికి సంబంధించి సార్ చెప్పండి. గేవర్ సీడ్ మీరు తెలుసా, అది ఎలా ఉంటుంది, ఎప్పుడు నుంచి కొంటున్నారు? నమస్తే అండి. ఈ గేవర్ స్వీట్ గురించి నాకు ఇక్కడ నిజామాబాద్లో ఇది సెకండ్ టైం, కానీ ఫస్ట్ టైం వచ్చి లాస్ట్ ఇయర్ మాకు దొరకలేదు. కానీ ఇది నాకు హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచే ఈ గేవర్ స్వీట్ మీద మేము తీసుకున్నాము. కానీ నిజామాబాద్లో చాలా బాగుంటుంది అని చాలా మీ మీడియా ద్వారా తెలుసుకొని రావడం జరిగింది. నేను నిజామాబాద్కి వెళ్ళి దీని గురించి పర్టికులర్గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చి ఉంటే చాలా క్రౌడ్ ఉంది, నా వెయిటింగ్ రావడానికి చాలా టైం పడుతుంది. వీళ్ళు ఇక్కడ స్వీట్ను 20 ఇయర్స్ నుంచి సంక్రాంతి ముందు ఒక 12 days మెయింటైన్ చేస్తారు. క్వాలిటీ మట్టుకు చాలా బాగా మెయింటైన్ చేస్తారు.
ఈ నెయ్యి వాడే దాంట్లో వాడే గేవర్లో వాడే నెయ్యి చాలా క్వాలిటీ నెయ్యి వాడడం వల్ల చాలామంది ఇష్టపడతారు. మిగతా కూడా కొన్ని స్నాక్స్ ఐటమ్స్ కూడా చాలా మంచిగానే చేస్తారు. నువ్వులతో చేసినవి కానీ పిస్తాతో చేసినవి కానీ అటువంటి ఐటమ్స్. కాబట్టి ఇక్కడ దాని గురించి వెయిట్ ఎంత టైం ఉన్నా కానీ తీసుకొని వెళ్ళడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. మీరు ఇంతకుముందు గేవర్ సీట్ ఎక్కడన్నా కొన్నారా, లేకపోతే ఇక్కడ ఉన్నా అని మీకు ఎలా తెలిసింది? ఇక్కడ అంటే మీడియా ద్వారానే మీ టీవీ ఛానల్లో చూశాను, ఉంది. కానీ లాస్ట్ ఇయర్ మట్టుకు మిస్ అయింది. 1 డే లేట్ వచ్చడం వరకల్లా దీని మీద అవగాహన ఉంది. సీటు బాగుంటుంది. ఒక్కడే ఇప్పుడు కొన్ని స్వీట్ హోములలో కూడా అవైలబుల్ ఉందని అన్నారు, కానీ ఈ క్వాలిటీ దొరకదేమని సరే చూద్దామని అక్కడ హైదరాబాద్కు దీనికి కంపారిజన్ చేసుకుందామని వచ్చాము. చాలా బాగుందట, తీసుకెళ్ళడానికే వచ్చామండి. మీరు హైదరాబాద్లో కొన్నామన్నారు కదా, అక్కడికి ఇక్కడికి ఎలా ఉంది? ఇక్కడికి చాలా తేడా ఉంది. నెయ్యి చాలా బాగుంటుంది. అక్కడ కొద్దిగా డాల్డా మిక్స్ అయినట్టు అనిపించింది, కానీ ఇక్కడ క్వాలిటీ మటుకు చాలా బాగుందండి. మీరు తీసుకెళ్ళి అంటే మీ పిల్లలకు కానీ ఎవరికైనా ఎప్పుడైనా తినిపించారా? పిల్లలకు తీసుకెళ్ళడం అనే సర్ప్రైజ్. నెక్స్ట్ 15th రోజు నా బర్త్డే ఉంది. బర్త్డే సర్ప్రైజ్గా నా పిల్లలకు, మా మన్మలకు, మా బంధువులకు సర్ప్రైజ్ చేద్దామని ఇక్కడికి నిజామాబాద్కి వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుందండి. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? వాళ్ళకి సర్ప్రైజ్ చేయడానికి మన్మరాళ్ళేనండి. వాళ్ళు ఇక్కడ ఆర్మూర్లోనే స్టడీ చేస్తారు. 2 మన్మరాళ్ళు. మా మన్మడు అక్కడ దుబాయ్లో ఉంటారు. ఇక్కడ వీళ్ళకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చామండి. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, గేవర్ సీట్ ఇది ఎక్కడ అంటే సంక్రాంతికే ఎక్కువగా తయారు చేస్తారు. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో రాజస్థాన్లోనే తయారయ్యే గేవర్ సీట్ నిజామాబాద్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాల నుండి తయారు చేస్తారు. సంక్రాంతి ముందే దీన్ని తయారు చేయడం అత్యధికంగా ప్రాముఖ్యతగా ఉంది అని చెప్తున్నారు. దీనికి అందరికీ మేము హైదరాబాద్లో కొనుక్కునే వాళ్ళం. హైదరాబాద్లో కొనేటప్పుడు అక్కడికి మేము ప్రాపర్ ఆర్మూర్ కాబట్టి ఆర్మూర్కి వచ్చినప్పుడు మేము ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో దొరుకుతుందని చెప్పి మేము ఎంక్వైరీ చేసాం. మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎంక్వైరీ చేస్తే మాకు ఇక్కడ అడ్రస్ దొరికింది. అడ్రస్ దొరికిన తర్వాత మేము కొనుక్కునేందుకు ఇక్కడికి వచ్చాం. ఇక్కడైతే మేము చూసాం చాలా హైదరాబాద్కు నిజామాబాద్కు చాలా తేడా ఉంది. తేడా వల్ల మేము గమనించి ఇక్కడికి వస్తున్నాం. 15 నుండి 45 నిమిషాల సమయం నుండి మేము వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసిన తర్వాత ఈ గేవర్ సీట్ కొనుక్కునేందుకు మేము సిద్ధమయ్యామని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో గేవర్ సీట్ అనే ఇది ఎక్కడ రాజస్థాన్లోనే తయారయ్యే ఈ గేవర్ సీట్ నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ రాజు అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా తయారు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ గేవర్ సీట్కి అయితే ఎంతో ప్రాముఖ్యతగా ఉందని కొనుగోలుదారులు కూడా చెప్తున్నారు. ఇది కిలోకు 500 చొప్పున గేవర్ సీట్ను మేము ఇక్కడ తయారు చేసి అమ్ముతున్నాం. ఇందులో ముఖ్యంగా మైదా, డాల్డాతో పాటు నెయ్యి కూడా వేసి, దీంట్లో చక్కెరతో నెయ్యి కూడా వేసి అమ్ముతున్నామని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ గేవర్ సీట్ అనేది మేము ఎక్కడ కూడా లేని గేవర్ సీట్ నిజామాబాద్ జిల్లాలోనే తయారవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము తయారు చేసి ఇస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ రాజు ఉన్నారు. చెప్పండి రాజు, ఇక్కడ గేవర్ సీట్ ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు? సార్ గేవర్ సీట్ 20-25 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్ చేస్తున్నాం. ఇది జస్ట్ ఓన్లీ 15 డేస్ కోసమే పెడతాం. ఇది సంక్రాంతి పండుగనే ప్రిపరేషన్ అవుతుంది. ఇది జస్ట్ మా రాజస్థానీ సంప్రదాయం. ఇది 21 పీసెస్ 51 పీసెస్ మేము వాళ్ళ చుట్టాలకి పంపిస్తాం, వాళ్ళు మాకు పంపిస్తారు. ఇది ఓల్డ్ సంప్రదాయం. ఇది గేవర్ పీస్ మొత్తం ప్రిపరేషన్ చేస్తుంటే ఫుల్ డే 20-25 కేజీస్ ప్రిపరేషన్ జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ప్యూర్ గీ గేవర్ ఉంటుంది, డాల్డా గేవర్ ఉంటుంది. డాల్డా అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ అంత లేదు. ఆల్ ఓవర్ ప్యూర్ గీకే ఎక్కువ డిమాండ్ వస్తున్నాయి. డైలీ మొత్తం మైదా పిండి పాలతోని మనం బేస్ ప్రిపేర్ చేస్తాం. బేస్ని ఒక కొన్ని 20-25 మినిట్స్ కొన్ని చుక్కలు వేస్తే 4 పీసెస్ ప్రిపరేషన్ జరుగుతుంది. దాంట్లో కేజీలో వచ్చేసి 6 to 7 పీసెస్ కేజీలో వస్తుంది. ఇది వితౌట్ షుగర్. విత్ షుగర్ అంటే 3 to 4 పీసెస్ వస్తుంది. ఇది గేవర్ అంటే ఓన్లీ 15 డేసే ఉంటుంది. 1 జనవరి నుంచి 15 జనవరి దాకా. మళ్ళీ కావాలంటే మళ్ళీ సంవత్సరమే వెయిటింగ్ చేయాలి. ఎందుకంటే చేప్స్ మొత్తం రాజస్థాన్ నుంచి వస్తారు. లోకల్ చేయడం కుదరదు ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి చూసుకోవచ్చు, గేవర్ సీట్ తయారీకి మాత్రం ఇక్కడ మేము రాజస్థాన్ నుంచి వర్కర్స్ చేస్తాం. ఇక సంవత్సరంలో 15 రోజుల పాటే గేవర్ సీట్ని తయారు చేస్తాం. దీపావళి ఏదైతే దసరా తర్వాత దీపావళికి కొంతమంది కావాలనుకున్నప్పుడు మేము 1-2 వర్కర్లను తీసుకొస్తాం. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో గేవర్ సీట్ తయారు కావాలని నిజామాబాద్ జిల్లాలో ఖచ్చితంగా కావాలంటే మేము రాజస్థాన్ నుంచి తీసుకొస్తాం. కేవలం ఇది సంక్రాంతికి 15 రోజుల ముందు వర్కర్లను తీసుకొచ్చి మేము ఇక్కడ తయారు చేస్తాం. కిలోకి 500 చొప్పున అమ్ముతాం. కేవలం ఇక్కడ ఒరిజినల్ గీతోనే మేము గేవర్ సీట్ తయారు చేసి అమ్ముతాం. 11 పీసులు, 21 పీసులు, 40 పీసులు, 51 పీసుల లెక్క మేము రాజస్థాన్ బంధువులకు ఇచ్చేవాళ్ళం. వాళ్ళు మాకు ఇచ్చేవాళ్ళు. కానీ రాను ఇది సాంప్రదాయంగా రాజస్థాన్ సాంప్రదాయ పద్ధతిలో ఉండే ఈ గేవర్ సీట్ నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని చెప్పి రాజు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.